అది ఒక చిన్న గ్రామం. ఆ ఊర్లో కాంతమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. కాంతమ్మ చాలా గయ్యాళి. కాంతమ్మకి డబ్బు పిచ్చి ఎక్కువ. పైగా పిసినారిది కూడా. తన ఒక్కగానొక్క కొడుకు రమేష్కి పెళ్లి చేస్తే వచ్చే కట్నం డబ్బు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు కూడా కాంతమ్మతో మాట కలపడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కాంతమ్మ అంత గయ్యాళిది మరి. ఇంకా మనం కథలోకి వెళదాం. సుధా, మనం ఎన్ని సంవత్సరాల నుంచో ప్రేమించుకుంటున్నాం. కానీ నువ్వు మీ నాన్న మాట కాదని నన్ను పెళ్లి చేసుకోను అంటున్నావు. మా అమ్మ కూడా గయ్యాళిది. నీకు తెలుసు కదా, మా అమ్మకి అసలు డబ్బు లేని వాళ్ళంటే అస్సలే నచ్చదు. పైగా మీరు పేదవాళ్ళు. అందుకే మా అమ్మ ఎలాగూ మన పెళ్ళికి ఒప్పుకోదు. కానీ మనం వెళ్ళి పెళ్లి చేసుకుందాం సుధా, నువ్వేమంటావు? లేదు సురేష్, నేను అలా చేయలేను. మా నాన్న చిన్నప్పుడే నా తల్లి చనిపోయినా తల్లి తండ్రి అనే నన్ను పెంచాడు. మా నాన్నని నేను మోసం చేయలేను. మా అమ్మా నాన్న ఒప్పుకుంటేనే మా అమ్మా నాన్న ఒప్పుకుంటేనే మన పెళ్ళి జరుగుతుంది. లేకపోతే నువ్వు నన్ను మర్చిపో సురేష్ అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది సుధా. ఇక ఏదైతే అదవుతుందని సురేష్ తెగించి తల్లితో ఇలా మాట్లాడతాడు. అమ్మా, నేను సుధా అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాను. అదే మన ఊరి చివర ఉండే రంగయ్య కూతురు. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు గనక మా పెళ్ళికి ఒప్పుకుంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఆ అమ్మాయికి నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇచ్చానమ్మా. ఈ ఒక్క విషయంలో నన్ను మన్నించమ్మా. ఏందిరా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నీకు తెలియదా నేను నీ గొప్పింటి డబ్బు ఉన్న సంబంధం చూస్తున్నానని? మళ్ళీ ప్రేమించాను అని ఏదో సాకులు చెప్తావేంటి? పైగా ఆ పేదవాడు రంగయ్య కూతురా? ససేమీరా మీ పెళ్ళికి నేను ఒప్పుకోను. నేను ఇంత కష్టపడి చదివిచ్చింది నువ్వు పోయి ఒక పేద కుటుంబం నుంచి కోడళ్ళని తెస్తావనా? కానే కాదు. నేను కట్నం డబ్బుల కోసం ఎంతగా ఎదురు చూస్తున్నానో తెలుసా? నువ్వు ఇట్లా మాట్లాడితే మరి అది దక్కదు. నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇయ్యని నీకు చెప్తున్నా. అది కాదమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయి గుణవతి. ఇంటి పనులన్నీ చక్కగా చక్కబెడుతుంది. నిన్ను బంగారంలాగా పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటుంది. డబ్బున్న అమ్మాయి అలా చూసుకుంటుందని నీకు నమ్మకం ఉందా? నేను చెప్పే మాట ఒక్కసారి వినమ్మా. ఓరే సురేషు, నిన్నగాక మొన్న పుట్టి నాకు నీతులు చెప్తున్నావా? నాకు అన్నీ తెలుసు. నీకు ఏది చేస్తే మంచో ఏది చేస్తే చెడో నాకు తెలుసు. కోడలు నాకేం పనులు చేయక్కర్లా. డబ్బు తీసుకొస్తే చాలు. పని మనిషితో నేనే పనులు చేయించుకుంటాను. నువ్వు ఈ విషయం ఇంకెక్కడితో మర్చిపోతే చాలా బాగుంటుంది. లేకపోతే రంగయ్య కుటుంబాన్ని ఊరిలో లేకుండా వెలివేయవలసి వస్తుంది. నా సంగతి నీకు తెలుసు కదా. మర్యాదగా నేను చెప్పిన సంబంధం చేసుకో. లోపలికి పోయి ఇంకా. సుధా, మా ఇంట్లో మా అమ్మ మన పెళ్ళికి ససేమీరా అంటుంది. పెళ్ళి చేయనంటుంది. నోరు మూసుకొని మా అమ్మ చూపించిన సంబంధం చేసుకోమంటుంది. మా అమ్మకి డబ్బు పిచ్చి ఎక్కువ. పిసినారిది. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తుంది. ఇప్పటికైనా నేను చెప్పేది విను సుధా. మనిద్దరం వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఎక్కడైనా మన జీవితాన్ని హాయిగా జీవిద్దాం. లేదు సురేష్, నేను మా నాన్నని విడిచిపెట్టి రాను. అయినా ఇన్నాళ్ళు కనిపించిన తల్లినే వదిలేయడానికి సిద్ధపడుతున్న వాడివి రేపు నన్నైనా వదిలేయవని నమ్మకం ఏంటి? మీ అమ్మ వాళ్ళు ఒప్పుకుంటేనే మన పెళ్ళి, లేకపోతే లేదు. ఇక నుంచి నన్ను కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ ప్రయత్నించొద్దు అని చెప్పి ఏడ్చుకుంటూ సుధా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజు సురేష్ చెల్లి గంగ ఇంటికి వస్తుంది. అమ్మా, నువ్వు అన్నయ్య ప్రేమించిన అమ్మాయితో
పెళ్ళి ఎందుకు చేయనంటున్నావో నాకైతే తెలియదు కానీ అన్నయ్య చాలా బాధపడుతున్నాడమ్మా. ఒకవేళ అన్నయ్య కనుక నిన్ను వదిలేసి ఆ అమ్మాయితోనే వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటే నువ్వేం చేస్తావే? మర్యాదగా కొడుకు చెప్పినట్టు విని వాడికి ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేస్తే వాడి దృష్టిలో నువ్వు గొప్ప తల్లిగా మిగిలిపోతావు. జీవితాంతం నిన్ను ఆనందంగా సంతోషంగా చూస్తాడు. ఆపవేగంగా ఇంకా నిన్నగాక మొన్న పుట్టిన నువ్వు కూడా నాకు నీతులు చెప్తున్నావా? ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇల్లు కదిలి వెళ్ళమను, వాడి 2 కాళ్ళు ఇరక్కొట్టి పొయ్యిలో పెడతాను. నా సంగతి నీకింకా తెలియట్లేదే. ఆ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వనని చెప్పేసరికి వాడు అలా ఉన్నాడు. నిజంగా ప్రేమించిన వాడైతే ఎప్పుడో వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవాడే. వాడేదో ఆకర్షణనే ప్రేమనుకున్నాడు. అందుకే డబ్బు విలువ తెలిసి వెళ్లకుండా ఆగిపోయాడు. నాకు చెప్పమాకే. అలా ఏం లేదమ్మా. నేను అన్నయ్య మాటలు విన్నాను. అన్నయ్య ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ సుధానే నాకు అలాంటివన్నీ ఇష్టం ఉండవు. ఇన్ని సంవత్సరాలు ప్రేమించిన మీ అమ్మనే వదిలేస్తున్నావంటే నన్ను వదిలేయమని నమ్మకం ఏంటి అని చెప్పి అన్నయ్యను మంచిగా మార్చి తిరిగి మన ఇంటికి పంపించింది. వాళ్ళు నీకు ఇచ్చిన గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకోవాలమ్మా. సరేలే, చూద్దాం. పెళ్ళే కదా, తొందర ఏముంది? ముహూర్తాలు పెట్టాలి, పెద్దలు మాట్లాడుకోవాలి, చాలా తతంగం ఉంది కదా. నేను చేస్తానులే మీ అన్నయ్య పెళ్ళి. నువ్వు ఇక వెళ్ళు. పెళ్ళి పెట్టుకున్నప్పుడు పిలుస్తాం. వచ్చి ఆడపుడుచు కట్నం తీసుకొని వెళ్దు కానీ. ఇదిగో చూడు సురేష్, నువ్వు నా కడుపును పుట్టావు, నా బిడ్డవి. నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక కడుపు తీపితో ఈ ఇంట్లో నీ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను, ఆ సుధాతోనే. కానీ నేను అడిగిన డబ్బులో సగమైనా సరే 1 సంవత్సరం గడువులోపు నాకు వాళ్ళు కట్నంగా ఇవ్వాలి. ముందైతే నేను పెళ్లి చేస్తా ఉండా, నీ మీద నమ్మకంతో, నీ మీద ప్రేమతో. ఈ విషయాలన్నీ వాళ్ళతో గట్టిగా మాట్లాడు. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. నువ్వెక్కడ నా పెళ్ళికి ఒప్పుకోవో, నా ప్రేమలో నేను ఎక్కడ సక్సెస్ కానో అని చాలా బాధపడ్డాను. నువ్వు ఎంత పిసినారిదానివైనా కొడుకు విషయంలో తల్లి ప్రేమ చూపించావు. ఈ ఒక్క మాట చాలు. నువ్వంటే నాకు ఇంకా అభిమానం, ప్రేమ పెరిగినాయి. నేను వెళ్ళి మాట్లాడొస్తానమ్మా. సుధా, మా ఇంట్లో మన పెళ్ళికి మా అమ్మ ఒప్పుకుంది. కానీ కొంత కట్నం ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ముందైతే నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో, మిగతా సంగతులన్నీ నేను చూస్తాను. అదేంటి సురేష్, మా ఇంట్లో సంగతులన్నీ నీకు తెలుసు కదా. కట్నం ఇచ్చే పరిస్థితుల్లో మా నాన్న లేడని నీకు తెలుసు కదా. మరి కట్నం ఇస్తారు అని ఎలా ఒప్పుకున్నావు? ఈ పెళ్ళి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? మా నాన్న కట్నం ఇవ్వలేడు. సుధా, నువ్వైతే ముందు పెళ్లి జరగనివ్వు. మా అమ్మ 1 సంవత్సరం గడువు పెట్టింది కట్నానికి. ఈలోపు నేనే ఎక్కడో చోట డబ్బు తీసుకొని వచ్చి మా అమ్మకి కట్నం రూపంలో ఇస్తాను. తర్వాత నేను నెల కొద్దిగా ఆ అప్పుని తీర్చుకుంటూ ఉంటాను. ముందు మన ప్రేమ సక్సెస్ కావాలి, మనకి పెళ్ళవ్వాలి. తర్వాత విషయం తర్వాత. అమ్మా, నువ్వు చాలా మంచిదానివమ్మా. అలా చెప్పగానే ఇలా అన్నయ్య పెళ్ళికి ఒప్పుకున్నావు. నీలో ఇంత మంచితనం ఉందని తెలియక ఇన్ని రోజులు నువ్వు పిసినారి దానివని, డబ్బాస్ ఎక్కువని అందరూ నిన్ను తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈరోజు నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎప్పటికీ నేను పిసినారదాన్ని నేనేమి ఆ పెళ్ళికి ఊరికే ఒప్పుకోలేదు. ఆ రంగయ్య ఉండే ఇల్లు అక్కడ పెద్ద రెస్టారెంట్ కట్టాలని పట్నం నుంచి కొంతమంది వచ్చి నన్ను అడిగారు. ఇప్పుడు కూతురికి కట్నం ఇవ్వలేడు కాబట్టి ఆ ఇల్లు ఖచ్చితంగా అమ్మాల్సిందే. దాంతో నాకు బోలెడని డబ్బులు వస్తాయి. మీ పిసినారి అమ్మ తనకి ప్రయోజనం లేకుండా ఏ పని చెయ్యదే గంగా. ఇక వెళ్ళి మీ అన్నయ్య పెళ్లి పనులు చూసుకోపో. దాంతో గంగ షాక్లో అలాగే నిలబడిపోయి ఉంటుంది. అలా
అన్ని కండిషన్స్ మీద సుధా ఇంకా సురేష్ల పెళ్ళైతే జరుగుతుంది. తర్వాత ఏమవుతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ 7777.